వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గోదావరిలో స్నానం ఆచరిస్తే పుణ్యం వస్తుందంటూ అనేక మంది గోదావరిలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. మనం ఏదైతే చూసుకోవచ్చు ఇదంతా కూడా ఈ పుష్కర్ ఘాట్కు సంబంధించి నిత్యం ఇక్కడికి అనేక మంది గోదావరి స్నానం ఆచరించడానికి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇదే పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో ఇక్కడ పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడంతో దీనికి పెద్ద పర్యావరణానికి సంబంధించి పెద్ద హాని కలుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే చెత్త చెదారం అంతా కూడా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ విధంగా డంప్ చేయడంతో మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. ఆ చెత్త అంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. దాదాపుగా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఈ విధంగా గోదావరిలో కలిసిపోతున్నాయి. అంతేకాకుండా గోదావరికి సంబంధించి ఆ గోదావరిలో మొత్తం పెద్ద ఎత్తున ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన చెత్త అంతా కూడా గోదావరిలోకి నెట్టేస్తున్నారు. దీంతో ఇక్కడ పుణ్యం ఏ విధంగా గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం మాట పక్కన పెడితే రోగాలు మాత్రం వస్తాయనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. పెద్ద ఎత్తున అయితే ఈ చెత్త చెదారం అంతా కూడా ఈ విధంగా గోదావరిలో కలిసిపోతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున గోదావరి నదిలో కలిసిపోవడంతో నదీ కాలుష్యం అయితే ఏర్పడుతుంది. ఇదే రీతిలో చాలా విధంగా కూడా ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ విధంగా చెత్త చెదారం అంతా కూడా డంపింగ్ యార్డ్లను గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పెట్టడంతో పెద్ద ఎత్తున ఈ చెత్త అంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. దీంతో ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అయితే మరికొన్ని 2 సంవత్సరాల్లో పుష్కరాలకు గోదావరికి సంబంధించి పుష్కరాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ పుష్కరాలకు సంబంధించి అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది నేపథ్యంలో ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తరలిస్తారా లేకపోతే ఇదే విధంగా చెత్త చెదారాన్ని ఇక్కడే డంప్ చేస్తారా అనేది అయితే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పుష్కరాలకి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం అయితే సహజం. ఎందుకంటే ఈ సిద్ధాంతం ఘాట్కు సంబంధించి దీన్ని కేదార్ ఘాట్కి సంబంధించి దక్షిణ కాశీ అంటూ కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే నిత్యం అంటే పుష్కరాలతో సంబంధం లేకుండా నిత్యం కూడా ఇక్కడికి భక్తులు ఉదయం సాయంత్రం వేళలో స్నానాలు చేసేందుకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ని చెత్త చెదారం గోదావరిలో ఈ విధంగా కలవడంతో ఇక్కడ భక్తులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఈ విధంగా డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలతో నదీ కాలుష్యం ఏర్పడడంతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోదావరికి పక్కనే ఉన్న ఈ డంపింగ్ యార్డ్ని ఇతర ప్రాంతానికి తరలించి ఈ గోదావరి కాపాడాలని అయితే ఇక్కడ స్థానికులు భక్తులు అయితే కోరుతున్నారు. ఈ విధంగా ఇక్కడ పక్కనే చెత్త చెదారం పడవేయడంతో నదీ కాలుష్యం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా గోదావరిలో కలుషితం అయిపోతున్నాయి. అధికారులు ఎప్పటికైనా స్పందించి డంపింగ్ యార్డ్కి సంబంధించి చెత్త చెదారం అంతా కూడా గోదావరిలో కలవకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ ఇక్కడ స్థానికులు భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.